మీరందరూ కూడా పట్టుదలతో మీ మహిళా సంఘాన్ని అభివృద్ధి పరిచి మరిన్ని కార్యక్రమాలు చేసి పద్మశాలి సంక్షేమం కోసం మీరు కూడా పాటుపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కూడా మాతో పాటు వేదిక దగ్గరికి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ద్రౌపది హేమలత మరియు కొక్కుల వసంత గారు మాతో పాటు షేర్ చేసుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పద్మశాలి ముద్దుబిడ్డ ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారు మనకు వెన్నంటి ఉంటూ మన కార్యక్రమాలన్నిటి కూడా తన యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ మీ వెనుక నేనున్నానని మమ్మల్ని నడిపిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజే నిజంగా బాంబే నుండి రావడం జరిగింది. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజశేఖర్ గారికి స్వాగతం పలుకుతూ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, బతుకమ్మ ప్రాచీన కాలం నుంచి వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ బతుకమ్మ ఎంతో ప్రాముఖ్యతని ఉన్నటువంటి ఈ పండుగను, ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరుపుకోవాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ బతుకమ్మలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళ కూడా ఒక గిఫ్ట్ని పట్టణ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు ద్రౌపది హేమలత మోహన్ దాస్ గారు మీ అందరికి కూడా ఒక్కొక్క గిఫ్ట్ని అందజేయడం జరుగుతుంది. ఇది కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికి జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ప్రతి కనీసం 30 మంది విచ్చేసినట్లయితే 200-300 మంది అవుతారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుంటూ వచ్చే సంవత్సరం ప్రతి తరపు నుంచి ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కోరుతూ మన పట్టణానికి, మన పట్టణ పద్మశాలి సంఘానికి ఈ మహిళా సంఘం నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజశేఖర్ గారు మహిళలను ఉద్దేశించి, ఈ బతుకమ్మ పండుగను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడుతుండగా తీసుకుంటాం. ఈరోజు అమ్మవారి యొక్క 8వ రూపమైనటువంటి సరస్వతీదేవి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. పద్మశాలీలు అంటేనే ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు, అందరినీ కూడా ప్రేమతో ఆదరించేటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి పేరుంది. అటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశం ఆర్మూర్లో, ఆ ఆర్మూర్కు సంబంధించినటువంటి ఈ యొక్క పద్మశాలి మహిళా సమాఖ్య మండలి ఏర్పాటు చేసుకున్నటువంటి, అందుకు ప్రోత్సహించినటువంటి నా యొక్క అన్నగారైనటువంటి సార్ మోహన్ దాస్ సార్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు గారికి నమస్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఒకసారి గట్టిగా ఆయనకు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కాలనీల్లో అక్కడక్కడ ఏర్పాటు చేసుకుంటారు. కానీ మన యొక్క సంఘటితం, మనం అందరం మహిళలందరం కూడా ఇంతమంది ఉన్న ఒకరితో ఒకరి పరిచయం ఏర్పడే విధంగా తను చొరవ చూయించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ, అలాగే హౌసింగ్ బోర్డు లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని, అలాగే ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని, చాలా మంది మంచి పనుల కోసం సహాయం చేస్తున్నటువంటి మోహన్ దాస్ సార్ గారిని, వారితో పాటు మా బావగారైనటువంటి టాటా సాగర్ గారిని, రమాకాంత్ అన్న మన కార్యదర్శి గారు, అలాగే భాస్కర్ అన్న, యజ్ఞేష్ అన్న, రామచంద్ర అన్న, రాజన్న, శేఖర్ అన్న, సురేష్ అన్న, రామప్రసాద్ అన్న, మరియు ప్రవీణ్ రాజు గారు, అన్న స్వామి గారు, అలాగే అన్నలందరితో పాటు ఇక్కడ అధ్యక్షులైనటువంటి హేమలతక్క మరియు వసంతక్క గారికి కూడా, నా అక్క చెల్లెలైనటువంటి మీ అందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్, ఈరవతి రామదాస్ సార్ గారి యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన, సో ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా నేను సామాజిక కార్యక్రమాలు చేస్తూ, అలాగే మహిళలకు కూడా సార్ ఇక్కడ మంచి ప్రోగ్రామ్ ఉంది అని చెప్పగానే ఇమ్మీడియట్ గా ఇప్పుడే మా మధ్యాహ్నం
5:30 6 గంటలకు నేను బాంబే నుంచి వచ్చాను. రాగానే ఇక్కడికి రావాలా, వాళ్ళందరినీ చూసుకోవాలనే ఒక సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే బీసీలు, ఎస్సీ ఎస్టీ, మైనారిటీస్ ఏదైతే సంఘటితమైన శక్తులు ఉన్నాయో ఈ మధ్య కాలంలో రాజకీయ పరమైనటువంటి కూడా మనం ఓటు బ్యాంక్ గానే ఉండిపోయినాం. ఆ ఓటు బ్యాంక్ కూడా ఫ్యూచర్ లో మనం కూడా మన హక్కుల్ని సాధించుకునే విధంగా మన యొక్క పనులు ఎవరి దగ్గరకు పోయి కాలవేళ పడాల్సిన అవసరం లేకుండా మనమందరం కూడా మనకు కావాల్సిన వ్యక్తిని కూడా ఎంచుకునే అవకాశం మనకు ఈ మధ్య వస్తున్నటువంటి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ తో పాటు జనాభాలో మనం అందరం ఎక్కువ మంది ఉన్నాం. మొత్తం జనాభాలో 51% మహిళలు ఉన్నారు. కానీ మహిళలకు అంత మంచి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అంటే మగవాళ్ళు ఎంత ఉన్నారో ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువనే ఉన్నారు సమాజంలో. ఒక తల్లిగా, ఒక చెల్లిగా ప్రతి ఒక్కరి యొక్క మనసులో పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేసినటువంటి అంత ధైర్య సాహసాలు కలిగినటువంటి మహిళలు, వారి యొక్క బతుకుకు సంబంధించినటువంటి యొక్క ఈ బతుకమ్మ అనేది పూలను ఒక దేవతల్లాగా చూస్తూ మనం అందరం ఎంతో సంతోషంగా మంచి చక్కటి వస్త్రాలంకరణతో అమ్మవారికి పూజ చేయడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రేమతో మీ అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, సార్ ఇందాక అన్నట్టు, అక్క అన్నట్టు, ఒకవేళ వారి అనుమతితో మీ అందరికి కూడా ఒక మంచి గిఫ్ట్ రేపు ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా సార్ని నేను ఓవర్టేక్ చేస్తున్నా. ఆ గిఫ్ట్లు అక్క ద్వారానే ఇప్పిద్దాం, సార్ ద్వారానే ఇప్పిద్దాం, మరి వసంత అక్క ద్వారానే ఇప్పిద్దాం. వాటికి ఒక మంచి అందమైన మంచి ఒక గిఫ్ట్ ని ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ తరఫున ఇవ్వాలనుకుంటున్నా సార్, మీ అనుమతితో. అక్క మీరు ఓకే అంటే సో స్త్రీలు, మహిళలు, ప్రకృతి అంతా అమ్మవారి లోపలే ఉంది. 2 నిమిషాలు మాట్లాడతా. మీకు మంచి ఇప్పుడు బతుకమ్మకు సంబంధించిన మంచి పాటల్లో ఆడాలని చిన్న చిన్న పిల్లలందరూ వచ్చారు కాబట్టి కొన్ని మనం సంఘటితంగా కొన్ని ఇప్పుడు ఏదైతే సార్ ద్వారా మీరందరూ ఇక్కడ ఏర్పాటు చేసిండ్రో మళ్ళీ వచ్చే 6 నెలలు కానీ ఇంకొక ఏదైనా పండగకు మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను కూడా కోరుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి పోయిన తర్వాత మన వాట్సాప్లలో భర్త ఆయన చేసిన కార్యక్రమాలతో పాటు అయ్యో ఇక్కడ మా పద్మచారి మిత్రులు ఉన్నారు, వాళ్ళ భార్య వీళ్ళు, మనం ఒక ఫ్రెండ్ అయితే బాగుంటది అని ఒక మంచి కనెక్టివిటీ ఏర్పాటు చేసినటువంటి మోహన్ దాస్ సార్కి నేను గొప్పగా గర్వంగా ప్రేమగా ఆయనను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక అడుగు ముందుకేస్తే తప్ప మనము అందరికి పరిచయమే, కానీ ఒక కాంటాక్ట్ ఒక వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి వారి యొక్క భావాలను పంచుకొని మనం కూడా ఫ్యూచర్ లో ఒక గట్టిగా అందరిలాగానే ఉన్నత వర్గాలని తక్కువ స్థాయి వర్గాలను కాకుండా ప్రతి ఒక్కరి దాంట్లో కూడా విద్య, జ్ఞానము, మంచి పిల్లలందరూ అమెరికాలో చదువుతున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, డాక్టర్లు అయినరు, ఇక్కడ కూడా టీచర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరి దాంట్లో మనం ఇది లేదని లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి సెటిల్ అయినటువంటి ఈ సమాజంలో మనం ఎందుకు వెనుకబడి ఉండాలా? మనం ఎప్పుడు కూడా అయితే మంచి చేస్తాం తప్ప చెడు మాత్రం ఎవ్వరం కూడా చెయ్యము. అది మన రక్తంలోనే ఉండదు. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో మన వాళ్ళందరూ సపోర్ట్ ఉంటది. మన రాబోయే తరం పిల్లలందరికీ ధైర్యం ఉంటది. రేపు తెల్లారి ఎక్కడైనా పోయినప్పుడు కూడా మన దాంట్లో ఐకమత్యం లేదని ఎవరైతే అన్నారో ఐకమత్యం ఇక్కడ చూస్తే కనబడుతుంది. అక్క ఐకమత్యం అంటే ఇక్కడ ఉంది. ఓన్లీ చిన్న పిలుపుతో ఇంతమంది వచ్చిందంటే ఒకసారి గట్టిగా ఆర్మూర్ పట్టణానికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఒక దగ్గర ఒక మంచి ప్లేస్ లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారి చిన్న పిల్లలక ఇంకేదన్నా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అందరం వస్తాం. మన యొక్క బలం తెలుస్తుంది. మనం కూడా ప్రతి ఒక్కరికి పరిచయం అవుతాం. మనం నలుగురితో కలిస్తేనే సమాజం, అడవిలో కూడా ఉండొచ్చు, బతకచ్చు, కానీ సమాజంలో ఉన్నాం కాబట్టి మన కుల, మత, వర్గ విభేదాలు ఏం లేకుండా మనం సంఘటిత తత్వం నలుగురికి మంచి చేసే విధంగా చేయాలని కోరుతూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు సార్కి, అక్కకి, మరి వసంత అక్కకి, మా సాగర్ బావకి, యజ్ఞేష్ సార్కి, అలాగే సార్ కూడా అన్నారు ఈ యొక్క కాంపౌండ్ వాల్ ఇది లేదు అన్నారు. మా సార్ గారు అనుమతితో ఫ్యూచర్ లో మనం మంచిగా దీని యొక్క మంచి డెవలప్ చేసుకుందాం. అట్లాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సార్ పట్టణ అధ్యక్షులు అయిన నుంచి చాలా బిజీగా అంతకుముందు ఉన్నటువంటి ఉన్నారా లేదా నాకు అంటే పోల్చలేదు, కానీ సార్ స్పీడ్ కి 100% ఈ వచ్చే టర్మ్ మాత్రం ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మనందరి సంఘటితం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో జరగాల్సినటువంటి ఈ యొక్క కార్యక్రమం నాకు కొంచెం ఈ సంవత్సరం కొంచెం ఫంక్షన్గా అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ కాలనీ యొక్క అధ్యక్షులైనటువంటి మాన్యులు శ్రీ యాదగిరి గౌడ్ అన్న, కాలనీ కార్యదర్శి అయినటువంటి గంగాధర్ అన్నకి, అలాగే నారగౌడ్ అన్న, చిన్నారెడ్డి అన్న, గణేష్ మన భాస్కర్ అన్న మరియు శేఖర్ అన్న, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భోజన సారు, మన ఆద్యుడు, మన గొప్పతనం కానీ ఆ ఉత్సాహం కానీ వేరే ఉంటుంది. ఈరోజు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు అయినటువంటి సరస్వతీదేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా అమ్మవారిని కూడా ఎంతో గొప్పగా, ప్రతి దగ్గర కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నటువంటి ఈ పండగ యొక్క ప్రాముఖ్యత 8వ రోజు నాడు చేరింది. ప్రతిరోజు ఆడుతూ పాడుతూ ఎంతో నిష్టగా పూజలను, అలాగే అమ్మవారిని అలంకరణ చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి కంపల్సరిగా దీని యొక్క చేపట్టి కరెక్ట్ వేలోనే తీసుకపోతే ఇది ఇంత క్రోడీకరిస్తారు, దాన్ని అంత సంఘటితంగా తీసుకోగలుగుతాం. సో చేసే వ్యక్తికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ ఫలితం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. ఇక్కడ ఆర్గనైజర్స్ గురించి చెప్పాలని అంటే, మీ యొక్క ఆటపాటలు చేయడం వల్ల అమ్మవారికి అదే ఒక పూజగా, అమ్మవారికి అది ఒక భక్తిగా పరిణమిస్తుంది. సో మీ సంతోషాన్ని ఆ రూపంలో ఇక్కడున్న ప్రాంతం అంతా కూడా భక్తితత్వంతో నిండుతుంది. కాబట్టి మీ యొక్క ఆటపాటలు, ఈ బతుకమ్మ అనే యొక్క పూల యొక్క పూజ చేసేటువంటి విధానం ఏదైతుందో తెలంగాణ సంస్కృతికి 2014 తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క పండగ యొక్క ప్రతి అంశం కూడా ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి మన యొక్క ప్రాంతం. అంటే కుల, మత, వర్గ విభేదాలు, ప్రాంత విభేదాలు ఏం లేవు. కానీ మన యొక్క పండగల యొక్క ప్రాముఖ్యత ఏదైతుందో ఖచ్చితంగా మనం ఈ మధ్య గత 10 సంవత్సరాల నుంచి మంచి జరుపుకుంటున్నాం. ప్రతి వ్యక్తి మొహంలో సంతోషం, పండగ రాగానే ఆటోమేటిక్గా ఇక్కడికి రావాలనిపించే ఒక మంచి యొక్క ఉద్దేశం ఏదైతుందో ప్రతి దాంట్లో కూడా ఒక ప్రేమ, ఒక భక్తి తత్వాన్ని నింపుకుంది శ్రీరామ కాలనీ. ఇందులో ఎంత దూరం ఉన్నా, ఎక్కడున్నా, ఎన్ని పనులున్నా కానీ 8 గంటలకు 9 గంటలకు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరి మనసులో అమ్మవారిని పూజించాలి. అలాగే నృత్యం చేయడం వల్ల ఎంతో ఆనందం. అలాగే పిల్లలందరూ కూడా చక్కటి అలంకరణతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి, మరియు ఈ స్పేస్ని ప్రతి అనునిత్యం కాపాడుతున్నటువంటి నారగొడన్న, అలాగే రాత్రి కాగానే అమ్మవారి యొక్క రక్షణ, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎంతో మంచి తోడ్పాటును అందిస్తున్నటువంటి నిర్వాహకులు అన్నలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత, అభినందనలు తెలియజేసుకోవాలా. గత 2011 నుంచి 2010 నుంచి నేను కూడా 14 సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాల్లో నిరంతరంగా పాల్గొన్నా. ప్రతి దాంట్లో కూడా నా వంతు దేవుడిచ్చిన ఏదో ఉడతా భక్తిగా నేను కూడా సహాయం చేస్తూ ముందుకు వచ్చినా. కానీ ఈ మధ్య కాలంలో ప్రొఫెషనల్ వర్క్తో పాటు కొంచెం పొలిటికల్ సిస్టంలో కొంచెం ఇన్వాల్వ్ కావడం వల్ల నేను అప్పుడప్పుడు కొంచెం అన్ని ప్రాంతాలను కూడా విజిట్ చేస్తున్నాం. సో ఒకటే విషయం నేను చెప్తున్నా, మన ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తి ఒక రాజకీయ రంగంలో కానీ ఇంకొక రంగంలో వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల చులకన భావం ప్రతి వ్యక్తి దాంట్లో నుంచి బయటికి వస్తుంది. రెండోసారికి ఆ ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్కి అయిన తర్వాత ఓకే ఇతను చేయగలుగుతాడు అనుకుంటారు. 3వ ఫేజ్కి వెళ్ళిన తర్వాత ఇతను ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు ఆ పర్సన్స్ వస్తారు. అందుకోసమే నాకు అమ్మవారి యొక్క సన్నిధిలో ఉంటూ చెప్తున్నా, శ్రీరామ కాలనీ ఇచ్చినటువంటి యొక్క ధైర్యం, ఆ ప్రేమ నన్ను ఒక సమాజానికి ముందుకు తీసుకుపోయే విధంగా నన్ను అన్నలందరూ కూడా మంచి ప్రేరేపించారు. కాబట్టి శ్రీరామ కాలనీ దసరా ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు కూడా సంతోషంగా జరుపుకోవాలి. ప్రతి దాంట్లో మీరందరూ కూడా మంచి ఇన్వాల్వ్మెంట్ అయ్యి, మంచి చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా నాకు ఇష్టం. వారందరూ కూడా వచ్చి అంకుల్ ఇక్కడ డ్యాన్స్ చేద్దాం, పాటలు పాడదాం అనే ఒక దాంట్లో నుంచి నేను కూడా కొంచెం ముందుకు వచ్చి కొంచెం టైం అక్కడక్కడ ఇస్తూ వస్తున్నాను. నేనేం పెద్ద గొప్ప వ్యక్తిని కాదు, కాకపోతే ఉన్న టైంలో కొంచెం కన్సిస్టెంట్గా అక్కడక్కడ పోవడం వల్ల రాజు లేకపోతే రాజరికమే ఆగది. ఖచ్చితంగా నేను లేకపోతే ఇంకో వ్యక్తి వచ్చి చేస్తాడు, అది పెద్ద ముచ్చట కాదు. కానీ సో నాకు కూడా ప్రేమ ఉంది ఈ కాలనీ పైన. మన కాలనీ అన్న ఒక సంకల్పంతో ఇక్కడికి అన్న నారగౌడ అన్న ప్రేమతో పిలిచిండు.
మళ్ళీ నేను కూడా అక్కడక్కడ ఉండి వేరే కార్యక్రమాల్లో పోయి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అక్కడక్కడ కూడా కొన్ని విరాళాలు కొన్ని ఇస్తున్నాను. సో నాకున్న దాంట్లో నేను కష్టపడ్డ దాంట్లో నుంచి 100% జనాలకు ఏదో రకంగా చేయాలనే సంకల్పంతో వస్తున్నా కాబట్టి ఫ్యూచర్లో కూడా 100% మనని వేలెత్తి చూపిన వ్యక్తులకు జవాబుదారీగా మన యొక్క పనితనంతో జవాబు ఇవ్వాలని నేను కూడా అనుకుంటున్నా. కాబట్టి మీ యొక్క ప్రేమ అందరిది కూడా నా పట్ల ఉంటుందని చెప్పి మరొక్కసారి దసరా శుభాకాంక్షలు మా శ్రీరామ కాలనీ వాసులు అందరు కూడా చెప్తూ మీరందరూ మంచిగా ఈ యొక్క పండుగను ఎంజాయ్ చేయండి. మళ్ళీ నా వంతు ఏదైనా సహాయం కానీ నా వంతు ఏదైతే తోడ్పాటు కావాలనో అన్న నాకు చెప్తే తప్పకుండా నేను కూడా చేస్తాను. మీ అందరు కూడా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉండి గడిపినటువంటి రాములు సార్ అంటే మా భాస్కర్ గడల నాన్న, అమ్మ, ఆర్టీసీ. సో ఇక్కడంతా ఎంతో మంచి జీవితాన్ని గడిపి చిన్నప్పుడంతా నా బాల్యం అంతా ఇక్కడ ఎంతో సంతోషంగా గడిపి ఇక్కడ మహారాజ్ సినిమా, అక్కడ ముద్దాయి సినిమా, అక్కడ ఇంకోటి అదేంది పసివాడి ప్రాణం సినిమా, శేఖర్ అన్న, భాస్కర్, మా రఘురామ్, రామ్ ప్రసాద్ అన్న, రవి అన్న, మేమందరం కూడా విఠోబ శేఖర్, తిరుపతి అన్న, సీనన్న ఇదందరం కలిసి ఎంతో సంతోషంగా గడిపినటువంటి ఆ రోజులు గుర్తుకొస్తూ ప్రస్తుతం నేను అక్కడ శ్రీరామ కాలనీలో ఉన్నా కూడా ఎప్పుడైనా నాకు బాగా స్ట్రెస్ అయితే ఇక్కడికి వచ్చి మన మిత్రులందరినీ కలిసిపోతా ఉంటా. సో బతుకమ్మ ఈ యొక్క సంబరాలు ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నటువంటి మా యొక్క అన్నదమ్ములందరికీ కూడా, మీ అక్క ఆడపడుచులందరికీ కూడా, అక్క చెల్లెలందరికీ కూడా నా తరఫు నుంచి, హనుమాన్ యూత్ క్లబ్ కి, మరి మీ అందరికి కూడా ఐఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి, నేను చిన్నప్పటి నుంచి ఇదే బాటలో పెరిగినటువంటి ఆ రోజులు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ మీ అందరి పట్ల నాకున్నటువంటి ప్రేమ అభిమానాలతో ఇక్కడికి వచ్చిన. సో నేను చేసింది చిన్న సహాయమే, అది పెద్దదేం కాదు, కానీ నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడే నిక్షిప్తమైనందున సో అమ్మవారి యొక్క కృపకు ఈరోజు 8వ రోజు సరస్వతీదేవి కృప, సద్దుల బతుకమ్మ ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అందరూ జరుపుకుంటున్నందుకు మీ అందరికి కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు ఉండాలా, మీ పిల్లలు, మీ భర్త అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్షం మంచి హృదయం కలిగినటువంటి యొక్క గల్లీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నలందరికీ, అలాగే ముఖ్యంగా మా భాస్కర్ గారికి, అలాగే శేఖర్ అన్నకు, మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే మా సురేష్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, రామచందర్ అన్న, నవీన్ కి చిన్నప్పుడు బీజేపీ గద్దె దగ్గర అక్కడ కూర్చుంటుంటే మా జేడి రమేష్ ఇంకా కొంతమంది మిస్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రేమపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి యొక్క కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.
ఇంట్లో కూడా ఒక చిన్న పేదరికమైనటువంటి పిల్లోడు ఉంటుంది, వాడికి మనం సహాయం చేయాలి. రైతించడానికి కోసం మీ దగ్గరకు వచ్చిన తప్ప ఏ ఉద్దేశం కాదు. కాబట్టి అందరినీ డిస్టర్బ్ చేసి నేను డిస్టర్బ్ చేయలేదు. ఈ యొక్క బతుకమ్మకు సంబంధించినటువంటి అంశం దేవుడికి ఉంటుంది. మన సంస్కృతి సంప్రదాయాలతో మీరు ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఫౌండేషన్ తరఫు నుంచి మీరు దసరా శుభాకాంక్షలు తెలియజేయాలని అందరూ కూడా బాగున్నారని అమ్మవారి దైవం ఉండాలని